అయినప్పటికీ దేవుని మాటలు ఎప్పుడు తెలుసుకున్నా మనకు నూతనంగానే అనిపిస్తుంది, నూతనమైన విషయాలు మనకు తెలియజేయబడుతుంది. ఇప్పుడు మత్తయి సువార్తలో అంటే యేసుప్రభు శిష్యుల్లో ఒక రాసిన మొదటి గ్రంథంలో, కొత్త నిబంధనలో మొదటి గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. వారు అంటే ఎవరు? జ్ఞానులు ఆ నక్షత్రము చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనకు పూజించి తమ పెట్టెల విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ వాక్యం మన వినికిడిలో ఆస్వాదించునుగాక. చిన్నగా ప్రార్థన చేద్దాం. చిన్నగా మీరు కళ్ళు తెలిసిన పర్వాలేదు, కళ్ళు మూసుకునే పర్వాలేదు. కళ్ళు మూసుకుంటే ఇంకా మంచిది, కాన్సన్ట్రేషన్ రావటానికి. కళ్ళు తెలిసిన పర్వాలేదు, గమనించండి, ఏకీభవించుదాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఎదుగో ప్రభువా, సిలోయం ప్రేయర్ హౌస్ యొక్క అయా ఈ బంజర్ హిల్స్ రోడ్ నెంబర్ 7 ద్వారా జరుగుతున్న ఫెలోషిప్ ద్వారా మినీ క్రిస్మస్గా అనగా ఫ్రీ క్రిస్మస్గా జరుపుకునేటకు ఈరోజు మాకు అవకాశం ఇచ్చావయ్యా ప్రభా. ఈ సందర్భంగా వచ్చిన వారందరినీ బట్టి వందనాలు. ఈ కార్యక్రమంలో సండే స్కూల్ పిల్లలు కానీ ఎవరి బిడ్డలు కానీ చక్కగా నిన్ను ప్రభా ఈరోజు సంతోషంగా ప్రభా యేసయ్య పుట్టిన సందర్భంగా సంతోషంగా వాళ్ళ యొక్క యాక్షన్ సాంగ్ ద్వారా ఇదిగో పాటల ద్వారా నిన్ను అలరించారయ్యా. నిన్ను ఇదిగో ప్రభా నిన్ను మహిమపరిచారు. కూడి వచ్చిన అందరినీ సంతోషపెట్టే విధంగా, ఆనందంగా వారు అలరింపబడే విధంగా ఈ కార్యక్రమాల్లో ఇప్పటిదాకా నడిపించామని నమ్ముచున్నాం. ఇదిగో ప్రభా నీ సేవకుని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు చదవబడినటువంటి వాక్య లేఖనాలను యొక్క విషయాలను మాకు ప్రభా అవగాహన కలిగే విధంగా, కులంకుషంగా అందరికీ హృదయంలో గోచరమయ్యే విధంగా ప్రభా స్తోత్రము తండ్రి తెలుసుకునే విధంగా మాట్లాడమంటూ ఆలోచిస్తున్నాం. మాట్లాడేది నీవని ప్రభా నీ సేవకుని మరుగుపరుచుకొని నీ అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడము. ఇదిగో ప్రభా ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన ఈ శుభదినం, ఈ పర్వదినం యేసయ్య పుట్టిన దినమని ప్రభా మనొక్కరు ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా తరింపబడే విధంగా, నేను మహిమపరిచే విధంగా, నేను పూజించే విధంగా వారికి ప్రభువా నువ్వే ప్రేరేపణ కలిగించి అలాంటి అనుగ్రహము దయచేయమని, అలరింపచేయమని, వారి హృదయాలను నీకు కానుకగా ప్రభువా నీకు సమర్పణగా చేయుటకు వారితో మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ అంటే తదాస్తు. నేను ప్రార్థించినది మీ జీవితంలో జరుగును కాక. మీరు ఇష్టపడితే అది జరుగుతుంది. బలవంతుడేమీ లేదు. యేసయ్య జెంటిల్ మ్యాన్. నువ్వు పిలిస్తే పలుకుతాడు, అడుగుతే ఇస్తాడు, తడితే తలుపు తీస్తాడు. సో ఆయనను ఎవరిని బలవంతం చేయడు. మీ సంతోషము కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కూర్చోండి అమ్మ, కూర్చోండి. తల్లి కూర్చో, పల్లె గారు కూర్చో అయిపోతుంది. ఏందట అమ్మా? కూర్చోండి అమ్మ, డిస్టర్బెన్స్ అవుతుంది. కూర్చుంటే నేను మీకు చక్కటి భోజనం ఉంది. సో నేనేం విసిగించను. ఒకవేళ విసిగించినా మీకు అవునా? అయ్యో, మరి నువ్వు ఈ వృద్ధురాలేదు అంటే పెద్ద ఆవిడ ఎందుకు పోవడము? ఎవరైనా ఎవరస్తులు పోయి తీసుకురండి. ఓకే, అంటే ఇరుకుగా ఉన్న స్థలములో ఒక్కొక్కరు లేస్తే ఇబ్బంది అవుతుందని అన్నిదే భావించొద్దు. ఓకే, సరే. ఈ సమయంలో మనము దేవుని మాటలు వినటానికి సిద్ధపడదాం. ఒక ముగ్గురు జ్ఞానులు వచ్చారని బైబిల్ సందేశం ఇస్తుంది. తూర్పు దేశంలో ఒక నక్షత్రము జన్మించింది. ఒక నక్షత్రం కనబడ్డది. ఆ నక్షత్రము ఆనవాళ్ళు చూసుకొని తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. ఏడుకొచ్చారు? యూదయ దేశము, ఆ యూదయ దేశంలో పరిపాలిస్తున్న హెరోదు పరిపాలనలో వారు యెరూషలేముకు ప్రాంతానికి వచ్చి మరి యేసయ్య జన్మించిన విషయాలు ఆరా తీస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, యూదరాజును పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దేశం నుంచి నక్షత్రం చూసి మేము వచ్చి ఉన్నాం అని ఆ హేరోదు రాజును అక్కడ ఉన్నటువంటి అధికారులను అడుగుతున్నారు. ఎవరు?
జ్ఞానులు. ఇక్కడ బైబుల్లో ముగ్గురు జ్ఞానులని ఎక్కడ లేదండి. మరి ఎలా పుట్టింది ముగ్గురు జ్ఞానులని? మనము ఫ్లెక్సీలో ఆయా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. క్రిస్మస్ ప్రోగ్రాం జరిగేటప్పుడు ముగ్గురు ఒంటెల మీద కూర్చొని చక్కగా ప్రయాణమై వస్తున్నట్టుగా, యెరూషలేముకు వస్తున్నట్టుగా, బెత్లెహేము ప్రాంతానికి వెళ్తున్నట్టుగా కనబడుతుంది. మరి మరి ముగ్గురు ఎలాగా మరి చెబుతున్నారు? సేవకులు కానీ పాస్టర్లు కానీ అబద్ధం ఆడుతున్నారా? కాదు, వాళ్ళు నిజమే చెప్తున్నారు. మరి దేన్ని బట్టి చెప్తున్నారు అంటే, అక్షరరూపకంగా వాళ్ళు ముగ్గురని చెప్పడం లేదు, కానీ వారు ఆ జ్ఞానులు ఆ ప్రాంతం తూర్పు దేశం నుంచి వచ్చారు కానీ వారు అర్పించేటువంటి కానుకలు ఉన్నాయే. ఒకరు బంగారం తీసుకొచ్చారట, ఒకరు సాంబ్రాన్ని తీసుకొచ్చారు, ఒకరు బోలం తీసుకొచ్చారు. ఈ 3 వస్తువులను పట్టుకొచ్చారు కనుక ఒక్కొక్క వస్తువు ఒక్కరు జ్ఞానవంతుడు పట్టుకొచ్చారు. కాబట్టి ఆ 3 వస్తువులను బట్టి ముగ్గురు జ్ఞానులు వచ్చారని మనం అవగాహన కలిగి ఉండాలి. అలాగా వాళ్ళు అవగాహన కలిగి చెప్తున్నారు. కాబట్టి 3 బహుమతులు ఎవరికి తీసుకొచ్చారు? యేసు ప్రభు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? వీరు తీసుకొచ్చింది ఎందుకంటే వీళ్ళు హృదయములో అత్యానంద భరితులయ్యారు. ఎందుకు అంటే వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ జీవితంలో ఒకానొక దివ్య పురుషుడు మా జీవితంలో ఆయన ఈ భూమి మీద జన్మిస్తే మా జీవితంలో సంతోషం అవుతుంది, మా జీవితంలో ఆనందం కలుగుతుంది. ఆ ఉద్దేశంతో ఆ తూర్పు దేశంలో తూర్పు వైపున నక్షత్రం చూడగానే ఆ తూర్పు దేశంలో నుండి ముగ్గురు జ్ఞానులు వచ్చారు. అయితే ఈ ముగ్గురు జ్ఞానులు 3 బహుమతులను బట్టి ముగ్గురు జ్ఞానులుగా మరి చెప్పబడుతుందని ఇందాకనే మనం వింటున్నాం. అయితే బైబిల్ పండితులు మరి పాస్టర్లు ఈ విధంగా కూడా చెప్పారు. ఒక జ్ఞాని ఏమో భారతదేశం నుంచి వచ్చారని, మరొక జ్ఞాని ఏమో మనము ఇప్పుడున్నటువంటి ఇరాన్, ఒకప్పుడు అది పర్షియన్ దేశం, ఆ పర్షియన్ దేశం నుంచి వెళ్ళి ఒకరు వచ్చారని, మరొక జ్ఞాని ఈజిప్షియన్ నుంచి వెళ్ళి, ఇప్పుడు ఈజిప్షియన్ అని తెలుసు కదా, ఐగుప్తు అని అంటారు తెలుగులో, మన ఇంగ్లీష్లో ఈజిప్షియన్ అంటాం. ఈజిప్షియన్ నుంచి వెళ్ళి వచ్చారు. అక్కడ నుండి ఒకరు, భారతదేశం నుంచి ఒకరు, అరబ్ దేశం నుంచి ఒకరు, అనగా ఇరాన్ నుంచి ఒకరు వెలిసి ముగ్గురు వచ్చారని మరి బైబిల్ పరిశోధకులు చెబుతున్నారు. నిజమే. అయితే ముగ్గురు అంటే వేరే వేరే దేశం నుంచి వచ్చారని చెప్పజాలను, కానీ ముగ్గురు మాత్రం వచ్చారు. 3 బహుమతులు మాత్రము కానుకగా యేసుప్రభువును అర్పించారు. యేసుప్రభువును పూజించడానికి వచ్చారు, కానుకలు ఇచ్చటానికి వచ్చారు. పూజించి వారికి కృతజ్ఞతగా, థ్యాంక్ఫుల్ హార్ట్గా, ఆ హృదయంలో సంతోషముతో వాళ్ళ కానుకలు కూడా వారి ప్రాంతాలు తీసుకొచ్చి యేసు ప్రభువుకు ఆ శిష్యుడికి అర్పించారు. అయితే ఇక్కడ ఒక విషయము, వాళ్ళు ఈ బైబిల్ పరిశోధకులు పండితులు ఎందుకు చెబుతున్నారు భారతదేశంలో అంటే, భారతదేశం ఒకప్పుడు ఓఫీర్ అనే ప్రాంతము అట. అంటే ఓఫీర్ అనేది చాలా బంగారం ఉన్నటువంటి ప్రాంతం. ఒకప్పుడు మరి ఈ భారతదేశాన్ని పూర్వమట ఓఫీర్ అనే ప్రాంతము మరి చాలా బంగారము మన దేశంలో ఉన్నదని, అందుకోసమే ఒక జ్ఞాని బంగారముతో యేసుప్రభువును దర్శించుటకు, కానుకగా అర్పించుటకు, ఆయన పూజించడానికి వచ్చారని మరి చెప్పబడుతుంది. మరొక జ్ఞాని ఈ యొక్క అరబ్ దేశం నుంచి వస్తున్నాడు. అంటే ఇరాన్ నుంచి, పర్షియన్ నుంచి, అక్కడ సాంబ్రాణి ఉందని. అక్కడ ఏముందని చెప్పండి? సాంబ్రాణి. ఆ సాంబ్రాణి అంటే పరిమళ సువాసనకు సాంబ్రాణి వాడుతారు. దేవతలకు, దేవుళ్ళకు మరి ఏం చెప్తారు తెలుసా? ధూప నైవేద్యం సాంబ్రాణి వాడతారు. ధూప నైవేద్యము సాంబ్రాణికి వాడతారు. కాబట్టి ఈ పర్షియన్ నుంచి వెళ్ళి సాంబ్రాణి తీసుకొచ్చినటువంటి జ్ఞాని అక్కడి నుండి వచ్చిందని ఆ పరిసర ప్రాంతంలో అరుదుగా, అంటే అరుదు కాదు, తరచుగా దొరికేటువంటి సాంబ్రాణి అక్కడైతేనే పుష్కలంగా దొరుకుతుంది. కాబట్టి మరి అరబ్ దేశం నుంచి వెళ్ళి, ఈ ఇరాన్ నుంచి ఒక జ్ఞాని వచ్చిందని చెప్తారు. అలాగనే ఈజిప్షియన్ మీకు తెలుసు, అక్కడ రాజులు ఫరో అంటారు. రాజులను ఏమంటారు? ఫరో. గత కాలంలో, పాత చరిత్రలో ఈజిప్షియన్ నాగరికత అనే కాలములో రాజులు పరిపాలించేవారు. ఆ రాజులను ఫరో అంటారు. ఆ ఫరో చనిపోతే వాళ్ళు ఇంకా పునర్జన్మ ఉండదని చెప్పి వాళ్ళను ఏం చేశారు? వాళ్ళ యొక్క పార్థిక దేహాన్ని ఇక బోలము చేత,
అంటే బోలము ఒక పరిమళ సువాసన, ఇది కూడా పరిమళ సుగంధ ద్రవ్యమే. అంటే శరీరానికి పార్థిక దేహాన్ని మరి దాన్ని రాస్తే చాలా రోజులు ఉంటుంది. ఎప్పుడైనా మళ్ళీ ఆయన దేహములో జీవం వచ్చినప్పుడు లేచి కూర్చుంటాడని మరి అదొక నమ్మకం ఉంది. అందుకోసమే ఎక్కువ శాతం చనిపోయినటువంటి ప్రముఖులు, రాజులు ఉన్నారే, రాజవంశీకులు, వాళ్ళు చనిపోతే వాళ్ళ యొక్క పార్థిక దేహాన్ని, డెడ్ బాడీని మంచిగా శుద్ధి చేసి ఈ బోలము రాసేవారన్నమాట. బోలం. అందుకోసం మన మమ్మీలు ఆ సమాధిలో భద్రపరిచేది ఏంటి? ఇది బోలముతోనే, ఆ సుగంధ ద్రవ్యాలతోనే. అలాగా కాబట్టి ఈజిప్షియన్ అయితే అది సాధ్యమవుతుంది, అంటే సరిపడుతుంది. అందుకోసం అక్కడి నుంచి జ్ఞాని. మరి అరబ్ దేశంలో ఈ యొక్క ఇరాన్ నుంచి అయితే అక్కడ పుష్కలంగా అరబ్ దేశంలో సాంబ్రాణి దొరుకుతుంది. కాబట్టి అక్కడ నుండి బైబిల్ పండితులు ఆ నుంచి తీసేసుకున్నారు. ఒక జ్ఞాని అక్కడి నుంచి వచ్చారని. మన దేశంలో ఒకప్పుడు, ఇప్పుడున్న భారతదేశంలో ఒకప్పుడు అది ఓఫీర్ అనే ప్రాంతం అట. అందుకోసం చాలా బంగారము ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి బంగారము మరి వాళ్ళు కానుకగా యేసు ప్రభుని పూజించుటకు వెళ్ళిన ఈ ముగ్గురు జ్ఞానులు ఒక జ్ఞాని భారతదేశం నుంచి వచ్చాడు. కాబట్టి బంగారం అర్పించుటకు ఈ దేశం నుంచి బంగారం తీసుకుపోయింది అని అంటారు. ఏది ఏమైనప్పటికీ అది అవునన్నా కాదన్నా అంత పెద్ద విషయం కాదు. కానీ ముగ్గురు జ్ఞానులు మాత్రం వచ్చారు. ఏ దేశం నుంచి వచ్చారో విఫలంగా కులంకషంగా బైబిల్లో చెప్పబడలేదు, పలానా దేశం నుంచి. కానీ ఒకటి మాత్రము, యేసయ్య పుట్టిన దేశం ఉందే యూదా దేశము, అంటే ఇజ్రాయెల్ దేశము. ఒకప్పుడు నిన్న మొన్న దాకా అది ఈజిప్షియన్, నిన్న మొన్న దాకా పాలిస్తీన్ దేశం అన్నారు. ఇప్పుడు క్రమేపీ యూదులు ఎక్కువగా అక్కడ సమకూడబడి అది ఇజ్రాయెల్ దేశంగా పరిగణింపబడుతుంది. అందుకోసమే ఇజ్రాయెల్ దేశంకు, యూదులకు, పాలస్తీనా వాళ్ళకు యుద్ధం జరుగుతుంది. మనకు ఇప్పటిదాకా అది ఇంకా కొలిక్కి రాలే. జస్ట్ తాత్కాలికమైన చేజ్ ఫైర్, అంటే కాల్పుల విరమణలో ఉంటుంది. ఇప్పుడు కొంచెం సద్దు మనిగే విధంగా అట్లాగా ఉందన్నమాట, నివురు కప్పిల్లిప్పులాగా. అయితే ఒకప్పుడు అది పాలస్తీనా, ఇప్పుడు అది ఇజ్రాయెల్ దేశంగా ఉంది. ఆ ఇజ్రాయెల్ దేశం ఎందుకు అక్కడ జన్మించాడంటే, అది మధ్యతర సముద్ర తీరాన ఒడ్డున ఆ ప్రాంతం ఉంది. అది ప్రపంచానికి నడి సెంటర్గా మధ్యగా ఉంది, మధ్య భూమి. ఆ మధ్య భూమిలో యూదా దేశము దేవుడు ఏర్పరచుకున్న జనాంగముగా అక్కడ ఒక కుటుంబంలో ఒక యోసేపు మరియమ్మ దంపతులకు, అనగా ఒక కన్య మరియ పేదరాలు ఆ గర్భములో పరిశుద్ధాత్మ వలన యేసుప్రభు జన్మించాడని ఇదిగో లేఖన సత్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథములో ప్రవచనాలుగా మనకు వివరిస్తుంది. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, మరి అగో యోసేపు మరియమ్మ అన్నావు కదా అంటే, యోసేపుతో మరియమ్మ ప్రాధానం చేయబడేది అంతే. వారి ఇరువురు భార్యాభర్తలకి కలుసుకోలే. జస్ట్ ప్రాధానం అంటే ఎంగేజ్మెంట్ చేయబడ్డది. ఆ ఎంగేజ్మెంట్ చేయబడిన తర్వాత వెంటనే ఈ సమాచారం అందింది ఎవరికి? యోసేపు. ఆమె గర్భవతి అని. ఆమె గర్భవతి సాధారణంగా మరి లోకంలో తప్పు చేసినట్టుగా ఆమె గర్భవతి కాలే. దేవుడే ఆమెను ఏర్పరచుకున్నాడు, ఆమె కడుపును వాడుకున్నాడు. ఈ లోకములో ఒక దివ్య పురుషుడు జన్మించాలి. ఎందుకనగా వాక్యమై ఉన్న దేవుడు, వాక్య స్వరూపుడైన దేవుడు ఆ వాక్యం శరీరధారిగా అవతరించాలని పూర్వము వేదాల్లో, ఇదిగో ఉపనిషత్తుల్లో, ఇదిగో పురాణాల్లో, బైబుల్లో ఇలాగా ప్రవచన గ్రంథాల్లో ఉన్నాయన్నమాట. అందుకోసమే ప్రతి మతములో, ఏ మతమైన, ఏ నమ్మకమైన ఓంకారం అని మన హిందూ పరిభాషలో చెప్తా. హిందూ సహోదరులు ఓం, ప్రారంభంలో ఓంకారం ఉందని, అంటే మొదటి అక్షరం ఉందని. అదే బైబిల్ నమ్మిన వారు, క్రిస్టియన్గా యేసుప్రభు నమ్మిన వారు ఆది యందు వాక్యం ఉన్నదని చెప్తారు. అలాగనే ఇస్లాం సహోదరులు మహమ్మదీయులు అంటారు జలీల్, అంటే వాక్యమై ఉంది. అల్లా యొక్క జలీల్ హై, రుసుల్ హై, అంటే ఆదిలో వాక్యం ఉన్నది, ఆదిలో దేవుడి ఆత్మ ఉంది. ఆ వాక్యమే ఇదిగో ఏ మతములో ఉన్న ఒకే శబ్దం, వారి శబ్దమే నమ్ముతున్నారు. భాష పరిభాష రకరకాల భాషల్లో విధ పదాలుగా చెప్పబడుతున్నది, వర్ణింపబడుతుంది కావచ్చు ఒకే, కానీ అర్థం మాత్రం, పరమార్థం మాత్రం ఒకటే. ఒక ఓంకారం ఉంది, ఒక శబ్దం ఉంది, ఒక వాక్యం ఉంది.
ఆ వాక్యము మనుషులను జీవింప చేయుటకు దర్శిస్తూనే ఉందన్నమాట. అయితే మనిషి దేవుని మాట విన్నప్పుడు చక్కగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, సంబరంగా ఉన్నాడు, నిత్య జీవంగా ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు. అతని మరణం అంటూ రుచే తెలియదు, అతనికి మరణం అనే అనుభవమే తెలియదు. అయితే తెలియని సమయంలో మరి దేవునికి విరోధైన, దైవ విరోధైన చీకటి శక్తి సాతాను వాడు ఏం చేశాడు? దేవుని మీద కోపంగా, దేవుని మీద వ్యతిరేకంగా దేవుని సంతానమైనటువంటి మొదటి మానవుణ్ణి తప్పుదారి పట్టించిండు. దేవుని మాట వినకుండా తన మాట వినేటకు వాడు ప్రలోభం పెట్టాడనమాట, ఆశ పెట్టాడు, ప్రలోభం పెట్టాడు. దేవుడు చెప్పింది చేయకుండా వాళ్ళను తప్పుదారి పట్టించిండు అనమాట. ఎవడు? సాతాను. అందుకోసం సాతాను అంటే అందరికీ భయమే. సాతాను ఏ పేరులో అంటే క్రిస్టియన్స్ కానీ ఇస్లాం సహోదరులు కానీ సాతాను అంటారు. మనము హిందూస్ అంటారు అది ఒక దయ్యం అంటారు, అది రాక్షసి దయ్యం అంటారు. రాక్షస అన్నా, దయ్యమన్నా, సాతానన్నా మరి ఏంటిది? ఒకటే, చీకటి శక్తి, దురాత్మ. వాని పేరు దురాత్మ. ఇన్ని పేర్లుగా పిలువబడిన వాడు ఒకటే, వాడు రాక్షసుడు. మనుషులను నాశనం చేయుటకు వాడు పూనుకున్నాడు. అయితే వాడు నాశనం చేయటానికి పూనుకుంటే మనం ఏమనుకుంటున్నాము? 2 కొమ్ములు, 2 పండ్లు వికృత రూపంతో మనల్ని భయపెట్టే విధంగా మనం ఆలోచన కలిగి ఉన్నాం కాబట్టి అట్లనే ఆ భ్రమలో, ఆ భ్రాంతిలో మనం భయపడుతూ జడుస్తూ భయభ్రాంతులతో లోనవుతాం. కానీ వాడు చక్కటి అందగాడు. అంటే దేవుని యొక్క సృష్టించాడు, ఫస్ట్ వాడిని దేవుడు సృష్టించాడు. కానీ దేవుడు సృష్టించాడు కానీ వాని గుణము మాత్రము దేవుడి చేత వచ్చింది కాదు. దేవుని కంటే ఎక్కువగా ఉండటకు వాడు చాలా గర్వం పొందాడు. దేవుడిచ్చిన అందము, దేవుడిచ్చిన సౌందర్యము, దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన ఐశ్వర్యము, దేవుడిచ్చిన సకల మహిమను అనుభవిస్తూ దేవుని మీదనే వ్యతిరేకంగా ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే దేవుని కంటే ఎక్కువగా నేను ఉంటే ఈ లోకమంతా నాకు దాసం అయిపోతుంది కదని అతడు దురాశ చెంది దేవుణ్ణే కిందికి తీసుకొని నేనే పై చేయగా ఉంటే నాకు ఎదురు ఎవరు ఉండరు, ఇక నేనే బాసును విశ్వంలో అని దేవుని చేత సృష్టింపబడిన వ్యక్తి దేవునికే తిరుగుబాటుగా ఆలోచన తన మనసులో అనుకున్నాడు. ఆ మనసులో అనుకున్న వెంటనే విశ్వంలో ఎక్కడ ఏది మనం అనుకున్నా చీమ చిటుకుమన్నా ఆ సర్వేశ్వరుడికి, ఆ విశ్వేశ్వరుడికి, ఆ యొక్క విశ్వనాథుడికి ఇట్టే తెలిసిపోతుంది. ఆయన ఆత్మస్వరూపుడు, అదృశ్యుడు కనుక మనం ఏది అనుకుంటే అది మన మనసుకు రాకమునిపే, మన నోటికి మాట రాకమునిపే ఆయనకు తెలుసు మనం ఏం మాట్లాడబోతున్నామో, ఏం ఆలోచన చేయగలుగుతున్నామో, ఏం హృదయములో తలపోస్తున్నామో ఆయనకు బాగుగా ఎరుగును. కాబట్టి మనుషులేమో పై రూపం చూస్తే దేవుడేమో హృదయ అంతరంగంలో చూస్తాడు. పైకి మనము అందం చూసి లేకపోతే ఫెయిర్నెస్ చూసి మంచి బట్టలు చూసి ఇట్టే బోర్ల పడిపోతాం. మనిషి ఆకారం చూసి శోభాయమానం కనబడితే ఇట్టే మనం టెంప్ట్ అవుతాం. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు హృదయాన్ని చూసి అతడు లక్ష్యముస్తాడు మనుషులను. అయితే వీని హృదయం చూసినప్పుడు దేవునికి యథార్థంగా లేకుండా దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు అతనితో పాటు కొంత సమూహము మరి ఏర్పాటు చేసుకుని బలము చేసుకున్నాడు. నేను ఒక్కనైతే ఆయన సృష్టికర్త ఆయన దేవునితో పోరాడడం అసంభవం. కాబట్టి అతనికి సపోర్ట్గా కొంతమంది దేవదూతలను ప్రసన్నం చేసుకున్నాడు. ఆ దేవదూతలు మన హిందూ పరిభాషలో ఏమంటారు తెలుసా? వాళ్ళని ఏమంటారు? అలా వింటున్నారా పిల్లలు? గంధర్వులు అంటారు. దేవతలను ఏమంటారు? గంధర్వులు. వాళ్ళు మాయ అన్నమాట. ఏ రూపంలో అయినా వాళ్ళు చేరిపోతారు. వస్తువులో, జీవకోటిలో, లేకపోతే జంతువుల్లో, ఏ గోడలో ఎట్లయినా విడిపోతారు అనమాట. వాళ్ళకి అలాంటి శక్తులు ఉన్నాయన్నమాట. మన హిందూ భాషలో ఏమో గంధర్వులు అంటారు. అదే మరి క్రిస్టియన్స్ కానీ ఇస్లాం సహోదరులు దేవదూత, ఏంజల్ అంటారు. ఆ ఏంజల్లో ఈ సాతాను కూడా ఒక ఏంజల్, ప్రధాన దూత, కెరూబులలో ప్రధాన దూత. అతన్ని లూసిఫర్ అంటారు. దేవుడితో తిరుగుబాటు కొంత మెజారిటీ చేసుకొని తనకు సపోర్ట్ చేసుకొని తిరుగుబాటు చేస్తే అతని అనుచరులందరినీ ఈ పాతాళంలో పడేశాడు, అంటే భూమి మీద పడేశాడు.
ఈ భూమి మీద పడిన పిమ్మటినే భూమి బద్దలు అంటే నిరాకారంగా శూన్యంగా మారిపోయింది. అందుకోసం బైబిల్లో భూమి శూన్యముగా నిరాకారంగా మరి అంధకారంగా మయమయమైపోయింది. అందుకోసమే అస్తవ్యస్తం అయిపోయింది. వాడి అనుచరులందరూ ఈ పాతాళంలో భూమి మీద పడినప్పుడు అప్పుడు మళ్ళీ దేవుడు మరి ఈ చీకట్లో అలుముగున్న ఈ నిరాకారంగా శూన్యంగా ఈ భూమిని ఆకారం చేటకు అప్పుడు ఆ దేవుని ఆత్మ అల్లాడుతుందట. ఆ చీకట్లో దేవుని యొక్క ఆత్మ వెలుగు చేత అల్లాడుచున్నది. అటు ఇటు తిరుగుతున్నప్పుడు దేవుడు మళ్ళీ వెలుగు కమ్మన్నప్పుడు వెలుగైంది. చీకటి అంతా ఒక వైపున రాశిగా చేశాడు, వెలుగును ఒక వైపున. ఆ వెలుగేమో పగలన్నాడు, చీకటేమో రాత్రి. అట్లాగా అస్తమయము ఉదయం కలగక ఒక దినమైందని ఆదికాండం ప్రారంభం నుంచి అధ్యాయంలో కనబడుతుంది. అయితే అతని అనుచరులు పాతాళంలో బంధించినప్పుడు ఈ భూమి బద్దలై పాతాళం పోయినప్పుడు వాడు చెదిరిపోయిన ఈ భూమిని మళ్ళీ ఆకారంగా మంచిగా సారవంతంగా చేసినప్పుడు సృష్టి 7 రోజుల్లో చక్కగా ముగించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నప్పుడు మరి సాతాను మళ్ళీ ఎందుకు భూమి మీద చలామని అంటే వాడు బేలి మీద బయటకు వచ్చి దేవుని మీద పోరాటం చేసి, ఎందుకంటే నువ్వు దేవుడవయ్యా, నువ్వు సర్వశక్తిమంతుడు, నువ్వు చెప్పిందే వేదం, నువ్వు చేసిందే శాసనంలాగా ఉన్నావు. ఒకసారి మాకు అవకాశం రాదు, మాకు స్వతంత్ర భావాలతోనే నువ్వు నిర్మించావు. ఫ్యాన్ స్విచ్ చేస్తేనే ఫ్యాన్ తిరిగినట్టుగా మమ్మల్ని మనుషులు చేయలేదు కదా, రోబోలాగా చేయలేదు కదా. మా ఇష్టాలను మరి ఎమోషన్లు నీ పోలిక నీ రూపం చొప్పున సృష్టించావు కదా, మమ్మల్ని ఎందుకు నిర్బంధిస్తున్నావు? ఒకవేళ నీ ఆలోచన ఈ విశ్వానికి క్షేమమైతే మా ఆలోచన కూడా క్షేమము. ఒకసారి కాల పరీక్షకు వదిలిపెట్టరాదు, నన్ను విడిపించు. ఏమో నీ అభిప్రాయాలే మానవులకి క్షేమమే, విశ్వానికి క్షేమమేమో, ఒకసారి అవకాశం ఇయ్యరాదు. నువ్వెందుకు మరి నియంతగా నన్ను నియంత్రిస్తున్నావు? నువ్వు నీ కను చూపుతోనే నన్ను భస్మం చేస్తావు. నీకు ఆ శక్తి, నువ్వు సృష్టికర్తావు కాబట్టి ఒక అవకాశం అన్నప్పుడు ఆ అవకాశం ఇస్తేనే ఇదిగో మానవ జాతులు ఇట్లాగా చెట్టుకోలు పుట్టుకోలుగా ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని వర్గాలు, ఇన్ని దేశాలు, ఇన్ని వర్ణాలు కొట్టుమిట్లాడుతున్న దురవస్థలో లోనవుతుంది. మానవ జాతి స్టార్ట్ అయ్యి 6,000 సంవత్సరాలు మాత్రమే, ఇంకా ఎంతకంటే ఎక్కువ అది చరిత్ర లేదు. అది అనుకోవడమే తప్ప చరిత్ర ఎక్కడా లేదు, నాగరికత ఎక్కడా లేదు. ఎందుకంటే మనం ఏదైనా చరిత్రను కొలుసుకోవాలంటే పండితులు లేకపోతే అంటే అంతర్జాతీయంగా శాస్త్రంలో ఆ కోలమానములో మనకు తెలియచేయాలి. మన భారతీయులకు నమ్మకం ఉంది, ఇస్లాం సహోదరులు ఇస్లాంకు నమ్మకం ఉంది, చైనా వాళ్ళకు చైనా నమ్మకం, అలా దేశానికి ఒక నమ్మకం సరిపోదు. అన్ని నమ్మకాలు అంతర్జాతీయంగా ప్రామాణికంగా అది శాస్త్రీయబద్ధంగా నిరూపణ చేయబడాలి. అప్పుడే ఆ సత్యానికి విలువ ఉంది, న్యాయానికి ఘనత ఉంటుంది, దానికి విలువ ఉంటుంది. సరే, ఇప్పుడు వినండి. ఆ కాల పరీక్షకే మానవ జాతి యావత్తు ఆ చీకటి శక్తి మనుషులో చొరబడి దురవస్థ అవుతున్నారు. మనుషులు సమాధానం లేకుండా, శాంతి లేకుండా, సంతోషం లేకుండా, సంబరాలు లేకుండా, పిండి వంటలకు నాన్ వెజిటేరియన్, లేకపోతే కొత్త బట్టలు, కొత్త అందాలు, ప్రకృతి మరి వన్యప్రాణాలు, లేకపోతే గార్డెన్స్కు పార్కులకు వెళ్ళి సంతోషము, సినిమాలకు శిఖారులకు వెళ్ళి సంతోషం ఆనందాన్ని వెతుకుతున్నాం. ఏ ఆనందంలో మనకు నిజమైన సంతోషం లేకుండా దానిలో వాత వేయబడి మనం అడ్జస్ట్ అవుతూ కాలగమనములో ముందుకు సాగుతున్నాం. ఎందుకంటే జీవితంలో లోకంలో వచ్చినప్పుడు ఏదో ఒక మనకు తెలిసిన సంతోషం మరి అనుభవిస్తూ ఏదో ఒక దేవుడు సేవిస్తూ మనం దేవుడు రమ్మనడు పోతే అయిపోతుంది. తీసుకొచ్చుడు ఒకడు, మళ్ళీ తీసుకుపోయేటోడు కూడా ఒకడు, పుట్టించుడు ఒకడు, మళ్ళీ తీసుకుపోయేటోడు ఒక్కడంట. తీసుకుపోయేటప్పుడు దేవతలు, ఇన్ని దేవతలు మనం నిర్మించినాయి, ఇన్ని దేవతలు మనం తీసుకుపోవడం అనం. కష్టం వచ్చినప్పుడు ఏమంటామంటే ఆధ్యాత్మిక చింత అందరూ గొప్పగా మాట్లాడతారు. పుట్టించినోడు ఒకడు, ఆ పుట్టించినోడే మళ్ళీ మనం తీసుకుపోతాడు. అంత పైవాని యొక్క దయ, పైవాని యొక్క లీల, పైవాని యొక్క మాయ అని ఇలా అంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రీ క్రిస్మస్కు విచ్చేసినటువంటి భక్తులారా వినండి. ఈ
ఇలాంటి మీమాంసల నుండి మానవ జాతికి అనేక దేవతలు మరి మతాలు కులాలు ఏర్పరచుకున్న సమాధానం నెమ్మది లేకుండా ఉన్నప్పుడు దేవుడే సాక్షాత్తు మనుషులో కలగజేసుకున్నాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ఒక కన్య గర్భంలో మరి యేసు ప్రభువుగా వాక్యమై ఉన్న దేవుడు యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త, ఈ సువార్త మానవులందరికీ రక్షతకు వచ్చాడు. ఇతడే యేసుక్రీస్తు ప్రభు అయిన మరి యేసు అని ఇతనికి పేరు. కాబట్టి యేసు అంటే రక్షణ, క్రీస్తు అంటే మీ అందరి కోసము రక్షతకు ప్రత్యేకంగా తీయబడిన, మీకు ప్రాణం పెట్టే విధంగా ప్రాణ విమోచనకుడిగా ప్రాణం క్రయధనంగా వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చింది మనందరి యొక్క పాప శాపం, అంటే ఏదైతే శాంతి లేదో, ఏదైతే సంతోషం లేదో, ఏదైతే నెమ్మది లేదో, ఏదైతే సాతాను వల్ల మనము మరణ అవస్థలో పడిపోతున్నామో ఆ అవస్థల నుండి విడిపించడానికే ఆయన ఈ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి సంతోషముగా మనం జరుపుకుంటున్నాం. మన యొక్క జీవితము నాశనంలో ఉంది. 3 నెలల ముచ్చట ఈరోజు ఇంట్లో, రేపు మట్టికి మన్నుగా చేరిపోయే విధంగా ఉన్నాం. ఎప్పుడే ఆయుష్కు చిన్న పెద్ద లేదండి, తెలివికి చిన్న పెద్ద తేడా ఉండొచ్చు, కానీ అనుభవానికి చిన్న పెద్ద తేడా ఉండొచ్చు, జ్ఞానానికి చిన్న పెద్ద తేడా లేదు, ఆయుష్ కూడా చిన్న పెద్ద తేడా లేదు. ఎప్పుడు చిన్నప్పుడే పోవచ్చు, పెద్దవాళ్ళు పోవచ్చు, చాలా పండు ముసలితనంలో కూడా పోవచ్చు. అయితే ఈ లోకం వదిలిపెట్టి పోయినప్పుడు మనకు నరకము స్వర్గము 2 స్థలాల్లో ఉంది, 2 స్థలాలు ఉన్నాయి. అయితే అందరము స్వర్గం పోవటానికి ఇష్టం, నరకం పోవటానికి ఎవరికి లేదు. అందుకోసం చనిపోయిన ప్రతి ఒక్కరికి నరకీలని అంటారా, స్వర్గీయులు అంటారా? స్వర్గీయులే అంటారు. అంటే స్వర్గం పోవటానికి అందరికి ఇష్టం, ఎవరికి నరకం పోవటానికి ఇష్టం లేదు. కొంచెం మన కష్టము, మనకి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, కుటుంబ కలహాలు, కలతలు వచ్చినప్పుడు అబ్బా మా ఇల్లు నరకంగా ఉంది, నా జీవితం నరకంగా ఉంది అని చెప్పి వాపోతూ ఉంటాం. అమ్మలక్కలకు, అన్నదమ్ములకు, లేకపోతే సహోదరులకు, మిత్రులకు చెప్తాం మన యొక్క బాధలు, మన నరక యాత్ర అనుభవాలు వాళ్ళు చెప్తూ ఉంటాం. నీకు ఒకే దరువు అయితే నాకు 2 వైపుల దరువు అని చెప్పి ఒకరికి మించిన ఒకరు కష్టాలు చెప్పుకుంటారు. కానీ ఏ మనిషి కూడా కష్టం లేకుండా ఎవరు లేకుండా లేరు. ఉన్నారండి, అందరికీ కొద్దో గొప్ప కష్టం ఉంటుంది. ఇప్పుడు యవనస్తులు ఇక్కడ ఉండండి, మీకేందయ్యా, చక్కగా అమ్మా నాన్న సంపాదించి మీకు మంచి పెడుతున్నారు, మంచి చదువుకోవచ్చు, చీకు చింత లేకుండా చక్కగా చదువుకోవచ్చు, హాయిగా ఉండొచ్చు అని యవనస్తులు అడగండి. మీకేం తెలుసు మా టెన్షన్, నీకేం తెలుసు అంకల్, నీకేం తెలుసు, మాకు ఎన్ని బాధలు ఉంటాయి, మాకు ఉండవలసిన బాధలు ఉంటాయి. పోనీ వాళ్ళ యవన కాలంలో మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి కొన్ని అభ్యంతరాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అయితే మరి చిన్నపిల్లలు వీళ్ళు ముక్కు పచ్చలారైనటువంటి చిన్నారులు కూడా అడగండి, వాళ్ళకు కూడా బాధ ఉంటుంది. వాళ్ళకేం బాధ పాస్టర్ గారు, వాళ్ళకేం బాధ, నువ్వే కల్పిస్తున్నావు అంటే లేదు, వాళ్ళకి బాధలు ఉన్నాయి. సో ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి బాధలున్నాయి, కష్టాలున్నాయి. కష్టం లేకుండా లేనేలేవు. ఈ చిన్నపిల్లలకు అంత పెద్ద కష్టం కాదు, అది పెరుగుతరంగా అది చాలా పరివర్తన చెందుతున్నాయి. అంటే బాగా కష్టతరంగా మారిపోతుంది జీవితం, చాలా ఇబ్బందికరమైనటువంటి మారిపోతుంది. అందుకోసమే ప్రతి ఒక్కరి జీవితం నరకంగా, ఇబ్బందికరంగా, బాధకరంగా, దుఃఖకరంగా, వేదనకరంగా, మరణకరంగా అని చెప్పి జీవితంలో ఒక్కసారైనా నేను చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. ఇక్కడ ఎద మీద చేతి పెట్టి అనండి, నేను ఎప్పుడు అనలేదు, నేను చనిపోతాను ఎప్పుడు అనలేదు, నువ్వే అంటున్నావు అని ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ నువ్వే పుట్టిస్తున్నావయ్యా, అబద్ధం ఆడుతున్నావు అని. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చచ్చిపోతే బాగుంది. ఎందుకంటే వాట్ వీ ఆర్ డజంట్ సాటిస్ఫాక్షన్, అంటే మనకి ఏదైతే ఉన్నదో దాన్ని మనం సంతృప్తి చెందాం, లేని దానికోసం బాధ, ఐరాణ, దుఃఖము, మనకు ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఏదో ఒక విషయంలో కష్టము అనేది మనం తలపోస్తూ ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ ఇబ్బంది ఉన్న వారిని విడిపించడానికే ఎదుగో యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ కష్టానికి వెనుక ఉన్న ఒక దురాత్మ శక్తి మనకు ప్రభావితం చేస్తుంది. ఆ దయ్యం శక్తి అది తెలుస్తలేదు. వాడు మనిషి అయితే కూడా వాడిని సంపచ్చు, ఒక కత్తితోనో కర్రతోనో లేకపోతే ఏదో ఒక మారణ ఆయుధంతో. వాడు కనబడు అదృశ్యుడు కదా, దయ్యము అదృశ్యమే, దేవుడు కూడా అదృశ్యమే.
కనుక దయ్యం అంటే చీకటి శక్తి, దేవుడు అంటే వెలుగు. ఈ వెలుగు చీకటి రెండు ఒకటికొకటి వైరుధ్యాలు, పోరాటాలు, సంఘర్షణలు జరుగుతున్నాయి. ఇది మానవ కోటికి ఈ ఈ దురాత్మ, ఈ యొక్క దేవుని ఆత్మ, మరి పరిశుద్ధాత్మకు పోరాటం ఉందన్నమాట. ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఈ పోరాటం తప్పదు. అయితే మన వల్ల కాదండి, మనము దయ్యం మీద ఎదుర్కోలేం, మనము దాసం అయిపోతాం. అందుకని దేవుడే నరవతారం ఎత్తి మనలో ఉన్న పాప గుణము, ఆ దయ్యము గుణము, ఆ చీకటి శక్తి గుణమును ప్రాణధోలుటకు యేసయ్య శరీరధారిగా అవతరించాడు. అందుకోసమే తూర్పు దేశములో కళ్ళు కాసే విధంగా ఈ జ్ఞానులు చూస్తున్నారన్నమాట. ఒక దైవ పురుషుడు పుడతాడని పూర్వీకుల నుంచి ప్రవక్తలు చెప్తున్నారు, భక్తులు చెప్తున్నారు. ఎప్పుడెప్పుడు పుడతారా అని ఖగోళ శాస్త్రం అంతా జలరపడుతున్నారు. జలరపట్టంగా 2000 సంవత్సరంలో తూర్పు వైపున ఒక నక్షత్రం, అది అనేక నక్షత్రాలకు సమానంగా కనిపిస్తుంది. అంటే అలా కలిసినట్టు కనిపిస్తుంది. ఒక ప్రత్యేకంగా పర్టికులర్గా అది ఒక నడిచే నక్షత్రాలు కనబడుతుంది. ఒక దివ్య పురుషుడు పుట్టాడని ఒక సూచన కనబడుతుంది. ఒక ప్రవచనాత్మకమైన వ్యక్తి పుట్టాడని అది మరి ఆనవాళ్ళు కనబడుతుంది. ఆ ఆనవాళ్ళను పసిగట్టి ఆ నక్షత్రం చూసి తూర్పు వైపున ఉన్న ఆ జ్ఞానులు, తూర్పు వైపున ఉన్న ఆ జ్ఞానులు ఆ నక్షత్రం చూసి సరాసరి యూదా దేశానికి వచ్చారు. యూదా దేశానికి రావడం వల్ల వాళ్ళకు దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. అందుకోసమే ఆ చిన్నాడుడైన ఆ శిశువు అయినటువంటి యేసుప్రభు, ఆ బాలుడైన యేసుప్రభు 2 సంవత్సరాలు అవుతుంది అన్నమాట వాళ్ళు దర్శించే సమయానికి. వాళ్ళు వస్తున్నారు. అప్పుడు ఒంటెలే కదా, ధనవంతులు కాబట్టి వాళ్ళు శ్రీమంతులు కాబట్టి ఒంటెల మీద వచ్చారు. అదే పేదవారైతే గాడిదల మీద, భార వాహనంలో అంటే గాడిద మీద వచ్చేవారు అన్నమాట. పేదవాళ్ళు అయితే వాళ్ళు ధనికులు కాబట్టి, జ్ఞానవంతులు బంగారము, సాంబ్రాణి, బోలము కలిగి ఉన్నారు కాబట్టి, వాళ్ళు ధనవంతులు కాబట్టి ఒంటెల మీద వచ్చారన్నమాట. ఒంటెలు ఎందుకు వచ్చారంటే అది ఎడారి ప్రాంతం, ఇసుక ఉన్న ప్రాంతం. ఆ యొక్క రాజస్థాన్ మీదకి వెళ్ళి ఇదిగో పాకిస్తాన్ అటంతా ఎడారి ప్రాంతం. రాజస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, జోర్దాన్, అలాగనే ఇదిగో ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు, యూదా దేశానికి వచ్చారు. అప్పుడు అంటారు యూదరాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, యూదరాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని ఆయనను ఆరాధిస్తున్నారు. ఆయన ఎక్కడ పుట్టాడని హేరోదు రాజు ఇంటికి వెళ్ళి, ఆ రాజభవనంకి వెళ్ళి ఆరాధిస్తే ఆయన అవాక్కైపోయింది. ఎక్కడ పుట్టలేదే, మా ఇంట్లో ఎవరు లేరే, నువ్వు ఎలా చెప్తున్నారు అంటే, మేము జ్ఞానులమండి, మీరు తూర్పు వైపున ఆ నక్షత్రం చూసి వచ్చామంటే, అక్కడ ఉన్నటువంటి వేద పండితులను పరిశీలించమంటే వారి మత గ్రంథాలు చూసినప్పుడు నిజమే, యూదాదేశపు బెత్లెహేమ నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన ప్రాంతం కాదు. నీలో నుండి ఇజ్రాయేలును నా ప్రజలు ఏలే పాలకుడు నీ నుండి వస్తాడని ఇదిగో మత గ్రంథాలు చెబుతున్నాయా. నిజంగా యూదా దేశములో జన్మిస్తాడు. ఎక్కడ జన్మిస్తాడు? జెరూసలేంలో ఎక్కడ? బెత్లెహేములో. కాబట్టి బెత్లెహేములో పుడతాడయ్యా అన్నప్పుడు ఆ ఆనవాళ్ళు వాళ్ళకి చెప్తాడనమాట హేరోదు రాజు ఆ జ్ఞానులకు. అవునా, మీ దగ్గర పుట్టారేమో, రాజు కదా ఆయన, రాజభవన్లో పుట్టాడేమో అని మీ దగ్గరికి వచ్చాను. వాళ్ళు అక్కడి నుంచి నక్షత్రం పాటించారు, కానీ ఆ పొలిమేర వచ్చినప్పుడు నక్షత్రాన్ని వదిలిపెట్టారు, దైవిక జ్ఞానం వదిలిపెట్టారు, దాని నడిపింపును వదిలిపెట్టారు. మనుషుల జ్ఞానము చేత మనుషులు ఏమనుకుంటారు, శ్రీమంతులు పుడితే శ్రీమంతులు ఇంటికి పోతారు, రాజు కుమారులు పుడితే మరి రాకుమారులు పుడితే రాజభవనంలో వెతకాలి, ఎందుకంటే అక్కడనే పుడతారు కదా అనుకున్నారు. కాబట్టి ఆయనకి వచ్చారనమాట. కానీ ఆయన ఈ లోక సంబంధమైన రాజ్యం స్థాపించడానికి రాలే. మన అంతరంగంలో ఏ సమాధానం లేదో, ఏ సంతోషం లేదో, ఏ ఆనందం లేదో, ఏది వెలుగు లేదో ఆ వెలుగు నింపటానికి, ఆ వెలుగులు గుమ్మరించడానికి, ఆ సంతోషము, ఆ సమాధానము, ఆ సంబరాలు ఇచ్చి నిత్య జీవానికి చిరంజీవులుగా అవుటకు, వారి తరపున పాప విమోచనగా, క్రయధనముగా, మానవాళి శ్రేయస్సు కోసము ఆయన ప్రాణం పెట్టుటకు, వెలయివుటకు, దారిపోయుటకు వచ్చాడు కనుక ఆయన ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యం. ఆయన రాజ్యము మన హృదయములో నింపుకుంటే ఆయన మాటల ద్వారా అదే వారు ఆయన రాజ్యంలో చేరుతారు. కాబట్టి ఆయన రాజ్యం స్థాపించడానికి వచ్చారని ఈ జ్ఞానులు తెలుసు. కాబట్టి
మళ్ళీ అయ్యో మన సొంత జ్ఞానం బట్టి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ హెరోదు రాజుకి తెలియదు, మనం చెప్పేదాకా ఆయన తెలియదు. ఆయన అధికారులతో వాకప్ చేస్తే అప్పుడు తెలుసుకున్నారు. కాబట్టి ఎంతైనా మనం మళ్ళీ ఆ నక్షత్రం చూద్దాం. ఎక్కడ ఉన్నదంటే నక్షత్రం అక్కడనే ఉంది, ఎక్కడ వదిలిపెట్టాడు అక్కడనే ఉందన్నమాట. మళ్ళీ ఆ నక్షత్రం చూసి వారు ఆ నక్షత్రం చూసి, అదే కదా ఇప్పుడు మూలవాక్యం, వారు ఆ నక్షత్రం చూసి అత్యానందభరితులై, అయ్యో మమ్మల్ని మిస్ మేము ఆ నక్షత్రం వదిలిపెడితే ఆ నక్షత్రం మమ్మల్ని వదిలిపెట్టి పోయిందేమో అనుకున్నాం. కానీ నక్షత్రం అక్కడనే ఉంది, ఎక్కడ వదిలిపెట్టాం అక్కడ మళ్ళీ ఆ నక్షత్రం చూసి అత్యానందభరితులై ఆ నక్షత్రం చూసి మళ్ళీ ఆ నక్షత్రాన్ని ఫాలో అయ్యారు. ఆ నక్షత్రం సరాసరి బెత్లెహేమ్ అనే ప్రాంతాన్ని తీసుకుపోయి ఆ ఊరు బయట ఒక పశువుల పాక మీద నిలిచి ఉంది ఆ నక్షత్రం. ఆ నక్షత్రం నిలిచి ఉన్న ఆ పశువుల పాకలో ఇంట్లో చూస్తే యోసేపు, మరియమ్మ, అలాగనే ఆమె ఒడిలో శిష్యుడైన యేసుక్రీస్తు కనబడినప్పుడు వాళ్ళు సంతోషంగా గావించారు. ఇతడు కదా దైవ కుమారుడు, ఇతడు కదా మహిమ స్వరూపుడు, ఇతడి కోసం వెతుక్కుంటూ వచ్చాము. ఇన్ని సంవత్సరాలు మన ప్రయాణం సుదీర్ఘమైన తూర్పు దేశం నుంచి వచ్చాము. ఇతని అందే మనకు రక్షణ ఉంది, ఇతని అందే మనకు సంతోషం ఉంది, ఇతని అందే నిత్య జీవం ఉంది, ఇతని అందే మనకు మోక్షము మార్గం ఉంది. అందుకోసమే వారు సుదీర్ఘ నుంచి తీసుకొచ్చినటువంటి బంగారము అర్పించారు, పూజించి నమస్కరించి అర్పించారు. బంగారం అంటే సాదృశ్యం, పోలిక, అది రాజులకు మహిమ తెచ్చేది బంగారం. ముందుగా దైవ స్వరూపం అన్నమాట బంగారం అంటే దైవికత్వం. బైబిల్ చెప్తుంది బంగారం అంటే దైవికత్వం అండి. ఈ బంగారము మందస్సము, ప్రత్యక్ష గుడారము మందస్సం ఉండేది పాతకాలంలో. యేసుప్రభు రానప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆ అతి పరిశుద్ధ స్థలంలో మందస్సం మీద దేవుడు, ఆ బంగారము చేయబడినటువంటి ఆ మందస్సం మీద దేవుడు మేఘారుడిగా, పగలంతా మేఘారుడిగా, మేఘస్తంభముగా, రాత్రంతా అగ్నిస్తంభముగా అల్లాడుచుండేదన్నమాట. ఆ మేఘము ఉన్నటువంటి స్థలము, అతి పరిశుద్ధ స్థలములో ఆ మందస్సము అది బంగారంతో చేయబడ్డది. కనుక బంగారము అనే ఆ కెరబుల మధ్యలో దేవుడు ఆశ్రయుడుగా ఉంటాడు. అంటే ఆయన సింహాసనం మీద ఆశ్రయుడుగా ఉంటాడు, అక్కడనే అల్లాడుతుంటాడు, అక్కడనే వసిస్తున్నాడు. అంటే బంగారం అంటే దైవికత్వం, నెంబర్ 1. నెంబర్ 2, బంగారం అంటే రాజులకు ఇచ్చే బహుమానములో ఒక కానుక. రాజుల దగ్గరికి వెళితే మామూలుగా మనం బియ్యమో, అడ్లు, లేకపోతే ధాన్యం తీసుకుపోవడానికి కుదరదు. అలా వాళ్ళ రాజరికం కాబట్టి రాజుకు తగ్గ, మహిమకు తగినట్టుగా బంగారము. అందుకోసమే బైబిల్లో ఉంది సొలొమోను రాజు, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాజు, క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న ఆ సొలొమోను రాజు షెబా దేశం నుంచి వచ్చి రాణి బంగారం ఇచ్చి 240 మనుగుల బంగారం ఇచ్చి ఆయన జ్ఞానానికి అబ్బరపడ్డదన్నమాట. దేవుడు నీకు ఇంత జ్ఞానం ఇచ్చిండు, ఇంత గొప్ప కవిత్వం కలిగిన మాటలు నీ నోటి నుంచి వచ్చినాయని బంగారం వినిపించారు. అందుకోసమే దీని ప్రకారం చూస్తే ఈ వాక్యం ప్రకారంగా 2 దినవృత్తాంతం 9వ అధ్యాయం 1వ వచనంలో, అలానే 1 రాజులు 10వ అధ్యాయం 10వ వచనం 14వ వచనంలో బంగారము 1330 మణుగుల బంగారము రాజుకి ఇవ్వబడింది, కానుకలుగా ఇవ్వబడ్డారు. నలుదిక్కుల నుంచి వెళ్ళి బంగారము కానుకలుగా ఇచ్చారు. ఒక మనిషే ఈ రాజుగా ఉన్నటువంటి భూమి మీద రాజుగా ఉన్న వారికి అన్ని మనుగుల బంగారం ఇచ్చి, కానుక ఇచ్చి వారి భక్తిని, వారి యొక్క మరి ఇష్టాన్ని ఆ కానుక రూపంగా తెలియజేశారే. మరి ఈ విశ్వనాథుడు, ఈ లోకరాజు, ఈ లోకాదికి అధిపతి అయినటువంటి రాజాది రాజుగా, ఆయన యూదు రాజుగా జన్మించిన యేసు ప్రభువుకు బంగారం తీసుకురారండి. బంగారం కానుకగా ఇచ్చాను. ఈ రోజుని మీకు తెలియజేస్తున్నాను, బంగారం అంటే ఈ లోకములో ఈ రాజులు బంగారం కోరుకుంటారు, కానీ నీ హృదయము, నీ జీవితములో నీ హృదయము అనేది బంగారమైన నీ హృదయాన్ని దేవునికి అర్పిస్తే బంగారంలాగా మహిమగా మారుస్తాడు. నీవు ఈరోజు వచ్చావు, అయ్యో నేను బంగారం తీసుకురాలే కదా, యేసయ్య జన్మించిండు, వీళ్ళు ఫ్రీ క్రిస్మస్ జరుపుతున్నప్పుడు మేము ఏం కానుక తీసుకురాలేదని మీరు చింతవద్దు. మీరు వచ్చారు కదా, మీలో ఉన్న ఒక విలువైన ఒకటి ఉన్నది, బంగారం కంటే విలువ ఏం తెలుసా? నీ హృదయం. ఏం తెలుసా? ఈ హృదయం. చాలు అమ్మ ఆశ దోష అప్పడాలు అంటున్నారు కదా.
మా ఆత్మను, మా హృదయమును, మా మనసును మాకు ప్రియమైన వారికి ఇస్తాం. ఎవరికి ఇస్తాం? హస్బెండ్లకు ఇస్తారు. హస్బెండ్లు వాళ్ళ వాళ్ళ భాగస్వాములకు ఇస్తారు. అదే యవనస్తులైతే వాళ్ళ ప్రియులకు ఇస్తారు, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నకి ఇస్తారు. కానీ మీ అమ్మా నాన్న కంటే, మీ భాగస్వామి కంటే, మీ ప్రియురాలు కంటే ఇంకెవరైనా స్నేహితులకు, మీ సారులకు, లేకపోతే మీ నిలవైన వారు, మీ స్నేహితులు మీకు గొప్పగా ఉన్నటువంటి అధికారులకు ఇచ్చిన ప్రయోజనం ఉండదు. కానీ యేసయ్యకు మీ హృదయం ఇస్తే మీకు నిత్య జీవం ఇస్తాడు. ఏమిస్తాడు? నిత్య జీవం ఇస్తాడు. చిరంజీవులుగా ఉంటారు. మీరు సదాకాలం నిత్య జీవంలో ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2, బంగారం లాంటి మీ హృదయం అర్పిస్తే, నిజంగా ఈ జ్ఞానులు బంగారం అర్పించినట్లుగా మీరు వచ్చిన జ్ఞానులు, మీరు వచ్చారు క్రీస్తు ప్రేమను బట్టి మీరు వచ్చిన వారందరినీ జ్ఞానంగా అభివర్ణించి మీరు హృదయాలు ఇస్తే మీరు బంగారం ఇచ్చినట్టే ఆయనకు. యేసయ్య మాట మీ హృదయంలో చేర్చుకుంటేనే యేసయ్యకు మీ బంగారం లాంటి మీ హృదయం ఇస్తే వెలుగుమయంగా మారుస్తాడు, గొప్ప మహిమగా మారుస్తాడు. మీలో ఉన్న చీకటి, ఆ శాంతి, ఆ సమాధానము, మీలో ఉన్న పట్టి పిలుస్తున్న ఆ యొక్క పాప భీతి నుండి విడిపిస్తాడు. పటాపంచలు చేసి ఆ నరక కూప నుంచి నిన్ను నిత్య జీవానికి నడిపిస్తాడు. ఎందుకంటే నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను తప్ప మరి నా ద్వారా తప్ప ఎవడున్నా మరి తండ్రి యొద్దకు రాడు. నేను నిచ్చెన మాదిరిగా వచ్చాను, నేను మెట్ల మాదిరిగా వచ్చాను, మీకోసం ప్రాణం పెట్టాను, మళ్ళీ సమాధి గెలిచి లేచాను. కాబట్టి నన్ను నమ్ముకున్న వారు మీరు మరణం గెలిచి లేస్తారు. మీరు నశించిపోయే శరీరంలో మళ్ళీ మరణిస్తారు. శరీరానికి అందరికీ మరణం ఉంటుంది, యేసయ్య నమ్మిన వారికి, నమ్మని వారికి. కానీ మళ్ళీ మీరు ఆత్మ ద్వారా అక్షయగా లేస్తారు, మళ్ళీ సమాధి గెలిచి లేస్తారు. అది ఎప్పుడు లేస్తారు అంటే యేసయ్య రెండవ రాకడ అతి సమీపంగా ఉన్నది. అందుకోసం అంత్య దినాల్లో కొన్ని సూచనలు చెప్పాడు. అవి జరుగుతాయి. అవి జరిగినప్పుడు నేను రెండవ రాకడ వస్తున్నాను, గలమకాడిని ద్వారం దగ్గరనే ఉన్నానని మీరు తెలుసుకొని నా కోసం సిద్ధపడండి అని చెప్పాడు. కాబట్టి యేసయ్య రెండవ రాకడలో ఉన్నాడు. అవునండి, క్రీస్తు పూర్వం నేను పుట్టగానే చరిత్ర కొలుసుకోవటానికి ఉన్నప్పుడు ఆయన చరిత్రను మళ్ళీ ముగించడానికి రాబోతున్నాడు. కాబట్టి తథ్యము. కాబట్టి ఇజ్రాయెల్ దేశము గడియారం అన్నమాట. వాళ్ళు చెదిరిపోయిన, 4 దిక్కులు చెదిరిపోయిన వాళ్ళందరూ, యూదులందరూ ఒక దేశంగా ఫామ్ అవుతారు. ఆ దేశం వారి పరిపాలించే విధంగా అవుతారు. గల్ఫ్ దేశాలు 56 గల్ఫ్ దేశాలు ఉన్నా ఏమి వాళ్ళ పప్పులు ఉడక ఏముండే. ఇజ్రాయెల్ దేశమే పవర్ఫుల్గా ఫౌండేషన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయి. మరి ఆ సమయంలో దేవుడు ఈ లోకానికి రాబోతున్నాడు. అయితే ప్రపంచమంతా ఒక నేషన్గా రాబోతుంది. ఈ రాజ్యాలు ఇప్పుడున్నాయే, స్థానికంగా ఉన్న రాజకీయాలు కానీ, దేశాల్లో ఉన్న రాజకీయాలన్నీ పడిపోయి ప్రపంచమంతా ఒక రాజ్యం కిందికి, ఒక కరెన్సీ కిందికి, ఒక మతం కిందికి రాబోతుంది. మీరు చూడండి, మీది కాలానుగుణంగా ఇప్పటికే బాగా. అందుకోసం ఏ పార్టీలో సమాధానం లేదు. మనం రాకముందు బీజేపీ బాగుండేది. బీజేపీ 14-15 సంవత్సరాలు, ఇప్పుడు 11-12 సంవత్సరాలు అవుతుంది. ఏమున్నది? ఏ రాయితో కొడితే ఏమున్నదని బీజేపీ ప్రభుత్వం చూపిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం చూపించింది, తెలుగుదేశం చూపించింది, అలాగనే సిపిఐ, సిపిఎం, అన్ని రాజకీయ పార్టీలు, మానవుల యొక్క పార్టీలు అన్ని మనుషులను ఏదో ఒక్కరు కొన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది, మిగతా అనేక వర్గాలకు అన్యాయమే చేస్తున్నది. ఎందుకంటే మనుషుల రాజ్యాలు సంపూర్ణంగా ఏ మతానికి, ఏ కులానికి, ఏ మనిషికి సంపూర్ణంగా న్యాయం చేయజాలరు, అసాధ్యం. దేవుడి దైవరాజ్యముగా యేసయ్య రెండో రాకడ వచ్చి అంటే దేవుడి రాజ్యం అంటే ఏంటిదో తెలియజేయటకు మానవులకు అందరికీ చూపెట్టబోతున్నాడు. కాబట్టి మీ బంగారం లాంటి మీ హృదయం దేవుని కనిపించాలి. నెంబర్ 1. నెంబర్ 2, సాంబ్రాణి ఏంటి తెలుసా? పరిమళ సువాసన. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవునికి నైవేద్యం వేసేటప్పుడు సాంబ్రాణితో ఆయనకు ధూపవేదిక వేస్తారట. అంటే ఆయన ప్రధాన యాజకుడు, పురోహితుడు. ఆయన మన పక్షమున ఉండి విజ్ఞాపన చేస్తాడు. మనం ప్రార్థన చేయాలో మనకు చేత కాదు, మాట్లాడడం చేత కాదు కదా. మనం ఎలాగ ప్రార్థన చేయాలో సృష్టికర్తకు తెలియదు కనుక ఆయన ప్రధాన యాజకుడై, ముఖ్య పురోహితుడై, ప్రధాన యాజకుడై మన కోసము విజ్ఞాపన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. మనం ఆయన నమ్ముకున్నప్పుడు మన పక్షమున ఆయన వాద్యం ఆడతాడు. ఆ వాద్యం ఆడే అనుగ్రహం ఉందే మీ హృదయం బంగారంలాగా అర్పిస్తే నిజంగా యేసయ్య మీ హృదయములో ఆయన మాటగా ఉన్నప్పుడు మీకు ఆయనకు ప్రార్థన చేసే విధంగా సాంబ్రాణి అర్పించేవారుగా అవుతారు. ఎలా అవుతారండి?
సాంబ్రాణి. సాంబ్రాణి అంటే మీ ప్రార్థన ధూపము దేవుని దగ్గరికి చేరుతుంది అనమాట. అది చక్కటి పరిమళ సువాసనతో మరి సంగ్రహణిస్తాడంటే ఆస్వాదిస్తాడు. అంత ఇంపుగా సాంబ్రాణి లాగా మీ ప్రార్థనలు, మీ మనవులు ఆయన సృష్టికర్తగా యేసయ్యకు చేరుతాయి. మీ పక్షమున అలాగా విజ్ఞాపన చేసి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. దైవరాజ్యము, దేవరాజ్యము, స్వర్గ రాజ్యానికి సిద్ధపరుస్తాడు. సాంబ్రాణి. ఇకపోతే బోలం. చివరిగా అంటే చాలా సమయం అవుతుంది, పాస్టమ్మ చూస్తుంది, ఆమె చూస్తుంది, బాగా టైం అవుతుంది, ఆయన ఇది తినకుండా పోతారు, నువ్వు ఏం చేసినట్టున్నావు అని. సరే, ఈ బోలం విషయము చెప్తారు. బోలము అది యేసు ప్రభువు మన అందరి కోసము ఆయన పెరిగి 33 సంవత్సరాలు ఆయన అందరి కోసము ప్రాణం పెట్టుటకు శిలువ మీద వేలాడ చేయబడి మరణించి సమాధి పెట్టబడే సమయంలో ఒక యూదుల మతాధికారి ఉండే, నికోదేము. అలాగనే ఆయన బోధకు అభిమానం ఉన్నటువంటి వ్యక్తి, ధనవంతుడు అరమత్తె యోసేపు ఉండే. యూదుల మతాచార ప్రకారం ధనవంతులు ముందే, వాళ్ళు చావకు ముందే వాళ్ళు పెద్ద పెద్ద పర్వతాలు తోడుకునేవారు అనమాట. ఒక డెన్నుగా, ఏమంటారు చెప్పండి, డెన్నును ఒక రాయిని తొలిచేవారు అనమాట. ఆ రాతిలో సమాధిలో మేము పెట్టాలి. భూమి మీద కాదు, భూమి లోపల కాదు, రాళ్ళలో ఒక డెన్నుగా చేసి ఒక సమాధి తొలిచి దాంట్లో పెట్టేవారు అనమాట కొత్తగా. అయితే అరమత్తె యోసేపు ముందుగా ఆయన చనిపోక ముందే ఆయన సమాధి చేసుకున్న సమాధిలో యేసయ్య పార్థిక దేహాన్ని పెట్టారు. పిలాతు దగ్గరికి పోయి, మాకు యేసు ప్రభువు నువ్వు అప్పచెప్పండి, ఆయన పార్థిక దేహాన్ని నేను తొలిపించిన నా సమాధిలో పెట్టుకుంటానంటే తీసుకొచ్చి బోలము రాస్తున్నారు. మార్కు సువార్త 15:23 ఉన్నది. యోహాను సువార్త 19వ అధ్యాయము 39-40 వచనంలో ఉంది. అంటే ఈ అరమత్తె యోసేపు అలా నికోదేము యూదుల అధికారి ఈ బోలము రాసి పరిమళ సువాసన మొత్తము ద్రవ్యాలు రాసి ఒక కొత్త గుడ్డ, తెల్ల గుడ్డ, పేత వస్త్రాలుగా కప్పారనమాట, చుట్టారు ఆయనను బాగా. అది దాని సాదృశ్యం ఏం తెలుసా అండి? పునరుత్థానం అంటే సమాధి కలిసి లేచిన విధానం యొక్క సాదృశ్యం అన్నమాట బోలం. సో బోలముగా మీ హృదయము మీరు అర్పిస్తే, మీరు అలాగ ప్రార్థిస్తే, అలాగా యేసయ్య నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆయన, సమాధి గెలిచి లేచిన ఆయన పునరుత్థానుడు. ఈజ్ ఏ రిజరెక్షన్ గాడ్. హూ ఎవర్ బిలీవ్ హిమ్, దే బికమ్ ఏ రిజరెక్షన్ ఫ్రమ్ ద డెత్, ఫ్రమ్ ద గ్రేవ్, ఫ్రమ్ ద టోమ్. సమాధి నుండి లేస్తారనమాట. ఆయన ఎలా లేచాడో అలా లేపడతారు. కాబట్టి బోలం అనేది సాదృశ్యం. అందుకోసమే బంగారము, సాంబ్రాణి, బోలము మీరు మీ చేతుల్లో, మీ హృదయములో ఉంది. మీరు అర్పిస్తే ఆ జ్ఞానులు ఏ విధంగా బంగారము, సాంబ్రాణి, బోలం అర్పించారో కానుకగా మీరు అలా సమర్పించేవారు అవుతారు. మీ హృదయాన్ని అర్పిస్తే, మీ శరీరము, ప్రాణము, మీ ఆత్మ అర్పిస్తే ఈ 3 బంగారము, సాంబ్రాణి, బోలం అర్పించిన వారు అవుతారు. ఎందుకంటే ఆయనే మీకు బంగారం లాగా జీవితం ఇస్తాడు మహిమగా, తర్వాత నిత్య జీవము. రెండవది మీ ప్రార్థనలు అంగీకరించే విధంగా మీ పక్షమున ప్రధాన యాజకుడిగా ఆయన మిమ్మలను, మీ మొరను మా తండ్రికైన సృష్టికర్త అయిన తండ్రికి తెలియజేస్తాడు. తర్వాత ఆయన ఎలా మరణించి తిరిగి లేచిండు, అలాగా బోలం అంటే స్వస్థతకు సాదృశ్యం. అంటే మరణం నుండి మీరు విడిపిస్తాడు. సజ్జుడుగా, ఆరోగ్య ప్రదాతగా ఆ బోలము సాదృశ్యం ఉంది. ఆ బోలము అర్పించిన వారు ఈ 3టిని పొందుకుని వెళ్ళారు ఈ జ్ఞానవంతులు. అలాగనే మనం అందరము జ్ఞానవంతులుగా వచ్చాం. ఈ మరి బంగారము, సాంబ్రాణి, బోలంలాగా మీ హృదయాన్ని అర్పించి ఈ అనుభవం మీ హృదయంలో మరి ఆయనకు అర్పిస్తే నిజంగా దేవుడు సహాయం చేస్తాడు, అద్భుతం నడిపిస్తాడు. దేవుడు ఈ వాక్యం చేత మనల్ని ఆశీర్వదించి నడిపించుడుగాక. ఆమె చిన్నగా ప్రార్థన చేసి ముగిద్దాం. మన హృదయాలను అర్పించే విధంగా బంగారము, సాంబ్రాణి, బోలము ఆయనకు అర్పించే విధంగా మన హృదయాలను, మన శరీరాలను, మన ప్రాణములను అర్పించుకుందాం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ప్రభువా, నీ సేవకుని మరుగుపరుచుకుని దివ్యమైన వాక్యం చేద్దాం. వచ్చిన వారందరినీ ప్రభువా నువ్వు ప్రేమించాం. అలనాడు ప్రభు నువ్వు పుట్టినప్పుడు తండ్రి తూర్పు దేశం నుంచి జ్ఞానులు ఏ విధంగా నక్షత్రాన్ని ఆధారం చేసుకుని వచ్చారో
నక్షత్ర సమానులైనటువంటి వారందరూ తండ్రి ఈ దినమున తండ్రి అయా నీ భక్తులు ఈ సంఘ బిడ్డలు నక్షత్ర సమానులైన వారి ఆహ్వానం మేరకు వారి యొక్క ఇదిగో ప్రభా ఆయా సూచన మేరకు ప్రభా జ్ఞానులుగా అయ్యా తూర్పు దేశం నుంచి ఎలా జ్ఞానులు వచ్చారో అలా జ్ఞానులుగా వచ్చారయ్యా చిన్నల పెద్దలందరూ తండ్రి. అయితే ప్రభా యేసయ్య పుట్టిన సందర్భాన్ని బట్టి చక్కగా పాటలు పాడే విధంగా అయ్యా ప్రీ క్రిస్మస్ సంబరాలు ప్రభా మంచిగా యాక్షన్ సాంగ్ ద్వారా అయ్యా వాక్యం ద్వారా విన్నప్పుడు నిజంగా యేసయ్య ఇక్కడ పుట్టినట్టుగా మాకు సంబరాలు, మాకు సంతోషం, మాకు గొప్ప ఆనందము, మాకు ఉత్సాహం జరుగుతున్నట్టుగా ప్రభా వారితో మాట్లాడమని నమ్ముచున్నాం. అయితే ఆ జ్ఞానులు తన్ని పూజించి అంతటితో ఆగకుండా వారు తీసుకొచ్చినటువంటి అయ్యా బంగారమును, సాంబ్రాణి, బోలం అర్పించినట్లుగా ఇక్కడికి అందరూ వచ్చిన వారు వాళ్ళ హృదయాలను, వారి ప్రాణములు, వారి దేహం అర్పించే విధంగా నిజంగా వారి జీవితంలో ప్రభు నిత్య జీవము కలిగి అయ్యా మహిమ కలిగినటువంటి జీవితం కలుగుటకు సహాయించం. సాంబ్రాణిలాగా ప్రభు వారి ప్రార్థనలు, వారి యొక్క మూలుగులను, వారి యొక్క ప్రభు స్తోత్రము తరి వారి విజ్ఞాపనలు, వారి ప్రార్థనలు ఆలకించే విధంగా వాళ్ళని వారి హృదయాలను ప్రభు అర్పించినప్పుడు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం. బోలంలాగా ప్రభు వారి మరణ అవస్థలో ఉన్నప్పుడు తండ్రి వారి మరణమే వారు బంధించకుండా శాశ్వతంగా నిత్య నాశనంలో పడిపోకుండా నిత్య ఎదుగు ప్రభుత్వ జీవంలో వచ్చటం ప్రభా సమాధి కలిసి లేచిన విధంగా ఆ బోలము యొక్క అనుభవం కలిగినటువంటి ఆ ఎదుగు ప్రభా స్తోత్రము తండ్రి ఆ యొక్క ప్రభా తండ్రి ఆ సువాసన కలిగినటువంటి అనుబంధము నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ఆ మరణ వాసన నుండి కాపాడబడటకు సహాయం చేయము. ఇదిగో ప్రభా బంగారము, సాంబ్రాణి, బోలము అర్పించినట్లుగా వీరందరూ వారి జీవితాలు అర్పించుకొని ప్రభా ఇలాంటి అనుభవం వచ్చేటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా వచ్చినట్టుగా వెళ్ళకుండా ఈ అనుభూతిని ఇదిగో ప్రభా ఈ యొక్క పరీక్షను పొందుకుని వెళ్ళటకు సహాయం చేస్తామని నా ప్రభువుని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. May the God bless you once again. Happy Christmas. Merry Christmas. May the God bless you all.